హాయ్ ఫ్రెండ్స్! మీరు మీ పేరెంట్స్‌ని గనక చూడకపోతే, మీ సాలరీ నుండి డైరెక్ట్‌గా డబ్బులు కట్ చేస్తారు అంటే మీరు నమ్ముతారా? ఇది సినిమా స్టోరీ కాదు. ఇది నిజం. రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త బిల్‌ను ప్రవేశపెట్టింది. అదేంటంటే తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026. ఈ కొత్త బిల్ ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. ఈరోజు సొసైటీలో ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే, చాలామంది తమ పేరెంట్స్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. పిల్లలు సెటిల్ అయ్యాక పేరెంట్స్‌ని మర్చిపోతున్నారు. చిన్నప్పటి నుండి మనల్ని పెంచి పెద్దవాళ్ళు చేసిన పేరెంట్స్‌ని ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మనం పట్టించుకోవటం మానేస్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అని మనం అందరం ఆలోచించాలి. అందుకే తెలంగాణ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ లా ప్రకారం మీరు మీ పేరెంట్స్‌ని గనక చూడకపోతే మీ సాలరీ నుండి 15% లేదా 10,000 వరకు కట్ అవుతాయి. ఇది కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి కూడా అప్లికేబుల్ అవుతుంది. దీని సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ పేరెంట్స్ తమ పిల్లలు పట్టించుకోవట్లేదని ఫీల్ అయినట్టయితే, దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి కంప్లెయింట్‌ని నమోదు చేయొచ్చు. కంప్లెయింట్ తీసుకున్న తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ ఎంక్వైరీలో కన్ఫర్మ్ అయితే డైరెక్ట్‌గా సాలరీ నుంచి కట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ కేస్ అనేది 60 రోజుల్లో సాల్వ్ చేయాలి. ఈ లా ప్రకారం సపోర్ట్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే జస్ట్ మానిటరీ సపోర్ట్ మాత్రమే కాదు. ఫుడ్, హెల్త్ కేర్, రెస్పెక్ట్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ముందు కూడా ఇలాంటిదే ఒక లా ఉండేది. దాని పేరు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. కానీ అది స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అందుకే తెలంగాణ గవర్నమెంట్ ఇంకా స్ట్రాంగ్‌గా ఒక కొత్త లాని ప్రవేశపెట్టింది. ఇమాజిన్ చేయండి, మీ పేరెంట్స్ లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కేర్ చేయకపోయినట్టయితే గవర్నమెంట్ అనేది ఇంటర్వీన్ అవుతుంది. అయితే దీనికి పబ్లిక్ రియాక్షన్ 2 రకాలుగా ఉంది. కొంతమంది ఈ బిల్‌ని సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది అపోజ్ చేస్తున్నారు. ఈ బిల్లులో పాజిటివ్స్ ఏంటి అంటే, ఎల్డర్లీ ప్రొటెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అలాగే నెగెటివ్స్ ఏంటి అంటే, మిస్‌యూజ్ అవ్వటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ అనేవి పెరగటానికి కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్‌గా చెప్పాలి అంటే, గవర్నమెంట్ ఇలాంటి లా ఒకటి తీసుకొస్తుంది అంటే, సొసైటీలో ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉందనే అర్థం చేసుకోవాలి. కానీ మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పేరెంట్స్‌ని కేర్ చేయటం అనేది మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఈ లా గురించి ఏమనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.